తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ నందిని నందివర్ధనాలు. ఈ కథ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 2/7/2014న ప్రసారమయ్యింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ నందిని నందివర్ధనాలు. హలో నాన్న, గాయత్రిని మాట్లాడుతున్నాను. మీ అల్లుడు గారికి ఢిల్లీలో నెల్లాళ్ళు ట్రైనింగ్ ఉందిట. రేపే వెళ్తున్నారు. మీకు అమ్మకి తత్కాల్లో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌కి టికెట్లు తీసుకున్నాను. మీరు నెట్ సెంటర్‌కి వెళ్లి ప్రింటౌట్లు తీసుకోండి. బ్యాంకుకి టైం అయింది. నేను వెళ్తున్నాను. సాయంత్రం తీరిగ్గా మాట్లాడతాను. అమ్మని అడిగానని చెప్పండి. ఫోన్‌లో హడావిడిగా మాట్లాడిన కూతురు మాటల్ని యథాతథంగా రాజేశ్వరికి చెప్పాను. అయ్యో! రేపు ప్రయాణమా? ఒక వారం రోజులు ముందుంటే బాగుండేది. గుమ్మడి వడియాలు పెట్టి పట్టుకుని వెళ్ళేవాళ్ళం. రాజేశ్వరి మాటలకు నవ్వొచ్చింది నాకు. నువ్వు వడియాలు పెట్టి, అవి ఎండబెట్టి తీసుకువెళ్ళేసరికి అల్లుడు ఢిల్లీ ట్రైనింగ్ కూడా పూర్తయి హైదరాబాద్ తిరిగొచ్చేస్తాడు. నేను నెట్ సెంటర్‌కి వెళ్ళి ట్రైన్ టికెట్లు, ప్రింట్లు తీసుకొస్తాను అని చెప్పులు వేసుకుని బయలుదేరుతుంటే గుమ్మం దగ్గరకొచ్చింది రాజేశ్వరి. ఇదిగో బజార్ నుండి వచ్చేటప్పుడు ఒక కిలో మైదా పిండి, కిలో బెల్లం తీసుకురండి. మనవడికి గోరుమిఠీలు చేస్తాను. జంతికలకి పిండే, నూనె ఇంట్లోనే ఉన్నాయి అంది. సరే, తలుపేసుకో, నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి బజార్‌కేసి బయలుదేరాను. నెట్ సెంటర్‌కెళ్ళి గాయత్రి చెప్పిన వివరాలు అతనికి చెప్పగానే చెక్‌ఔట్‌లో ప్రింటౌట్ తీసిచ్చాడు. అదృష్టవశాత్తు ఇద్దరికీ క్రింది బెర్తులే వచ్చాయి. కిరాణా కొట్టుకెళ్ళి రాజేశ్వరి చెప్పిన సరుకులు తీసుకొని దారిలో వినాయక స్వీట్ దగ్గరికి వెళ్ళి ఒక 20 పూతరేకులు కూడా కట్టించాను. అన్నీ స్వీట్ మార్ట్‌లో కొంటానంటే రాజేశ్వరి అంగీకరించదు. మనవడికి తన చేత్తో చేసినవి కొన్నైనా పట్టుకెళ్ళాలంటుంది. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి, కోడలు బెంగుళూరులో ఉంటారు. అమ్మాయి, అల్లుడు హైదరాబాద్‌లో ఉంటారు. దసరాకి, సంక్రాంతికి పిల్లలు, మనవలతో మా ఇల్లు సందడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోగానే గోదావరి ఎక్స్‌ప్రెస్ వెళ్ళిపోయాక బోసిపోయిన సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్‌ఫారంలా ఉంటుంది మా ఇల్లు. పిల్లలు వాళ్ళ దగ్గరకొచ్చేసి ఉండమని ఒత్తిడి తెస్తున్నా, ఈ పల్లెని, దేవాలయాన్ని, చిన్ననాటి మిత్రుల్ని వదిలి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. మా ఊళ్ళో శివాలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. మా తాతగారు చిన్నప్పుడు రాత్రిళ్ళు దేవాలయ పరిసరాల్లో గజ్జెల శబ్దం వినిపించేదట. పరమశివుడు దేవాలయ మండపంలో నృత్యం చేసేవారని చాలామంది చెప్పుకునేవారు. అందుకనే ఎవరు రాత్రిళ్ళు దేవాలయానికి వెళ్ళడానికి సాహసించేవారు కాదు. మా ఊరి అమ్మవారిని దర్శించుకోవడానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా వస్తారు. నేను ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాక రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. నాకంటే ముందే రిటైర్ అయిన సూనాయన మేస్టారు, సుబ్బారావు మేస్టారు, బ్యాంకు ఉద్యోగి రామకృష్ణ, మరో నలుగురైదుగురం రోజు దేవాలయంలో కలుసుకుని మాట్లాడుకోవడంలో ఎంతో సంతృప్తి ఉంది. ఆరోగ్యపరమైన ఏ ఇబ్బంది పరిచినా ఎంతో ఆదరంతో మాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ రామచంద్రరాజు కూడా ఉన్నారు. బజార్‌లోకొస్తే మాస్టారు ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరించే శిష్యులున్నారు. ఎందరో ఆప్తుల్ని వదిలి పొరుగురు వెళ్ళి పరాయివాడిగా జీవించాలంటే ఇబ్బందే మరి. రాజేశ్వరి కూడా దేవుని దయ వలన ఆరోగ్యంగానే ఉన్నాం కదా! ఇప్పుడే వెళ్ళి పిల్లల మీద ఆధారపడ్డం ఎందుకు అంటుంది. అందుచేత మా పల్లెలోనే కాలక్షేపం చేస్తున్నాం. నేను, రాజేశ్వరి, మా అల్లుడు రామచంద్రం ఢిల్లీ వెళ్ళడం వల్ల అమ్మాయికి తోడు కోసం హైదరాబాద్ వచ్చి 2 రోజులైంది. అమ్మాయి, అల్లుడు కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్ 6లో గోకులం అపార్ట్మెంట్‌లో ఉంటున్నారు. జేఎన్‌టీయూ దాటాక కుడి పక్కకు తిరిగితే వచ్చే మొదటి వీధిలోనే ఉంది వాళ్ళ అపార్ట్మెంట్. ఈ వీధిలోని అపార్ట్మెంట్స్ పేర్లు భలే ముచ్చటగా ఉంటాయి. బృందావనం, నందనవనం, ఆనంద నిలయం, బదరికావనం, హరిద్వార్, గంగోత్రి. ఈ పేరులాగే అపార్ట్మెంట్ల ముందున్న పూల మొక్కలు కూడా రంగురంగుల పూలతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయి. రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేవడం నా అలవాటు. ధనుర్మాసం అవడం వల్ల పెందరాళే లేచి స్నానం చేసి కిందకి వచ్చి పూలు కోసుకొని పూజ చేసుకోవడం హైదరాబాద్‌లో కూడా కొనసాగుతోంది. 4 రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం పూలు కోసుకుంటూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి పలకరించింది. "ఏ నంబర్ ఫ్లాట్‌లో ఉంటున్నారు?" అని అడిగింది. ఫ్లాట్ నంబర్ చెప్పగానే ఆనందంగా కళ్ళు పెద్దవి చేసి
గాయత్రక్క నాన్నగారా మీరు? అంది. అవునన్నాను. వెంటనే పూల సజ్జ కింద పెట్టి, నా పాదాలు తగలకుండా నమస్కారం చేసింది. తన సజ్జలోని కొన్ని పూలు తీసి నా సజ్జలో వేసింది. నందివర్ధనాలు చూడగానే నా మొహంలోని ఆనందం పసిగట్టింది. నేను నందనవనం అపార్ట్మెంట్‌లో 202లో ఉంటున్నాను. నా పేరు నందిని అని చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్ వద్దకు తీసుకెళ్ళి, ఇక్కడున్న నందివర్ధనాలు మీరు రోజూ కోసుకోవచ్చని చెప్పింది. వాచ్‌మెన్‌ని పిలిచి హిందీలో ఈ పెద్దాయన వచ్చి పూలు కోసుకుంటారని చెప్పి వెళ్ళిపోయింది. నేను మరికొన్ని నందివర్ధనాలు కోసుకొని మా అమ్మాయి అపార్ట్మెంట్‌కెళ్ళాను. లోపలికి రాగానే రాజేశ్వరి దృష్టి పూల సజ్జపై పడింది. "మొత్తానికి ఇక్కడ కూడా మీ నందివర్ధనాలు సంపాదించారు" అంది చిరునవ్వుతో. నేను బదులు చెప్పేలోగా బాత్రూమ్ నుండి వచ్చిన గాయత్రి పూల సజ్జ చూసి, "నందిని వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికెళ్ళావా నాన్నా?" అని అడిగింది. "అవునమ్మా! అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగావు?" అన్నాను నేను. "ఈ వీధిలోని పెద్ద నందివర్ధనం చెట్టు ఉన్నది నందనవనం అపార్ట్మెంట్ ముందే. ఇక్కడ వాచ్‌మన్‌లు కొత్త వ్యక్తుల్ని పూలు కొయ్యనివ్వరు" అంది. నీ పేరు చెప్పగానే ఆ అమ్మాయి మొహంలో చాలా ఆనందం కనిపించిందమ్మా. "నీకు బాగా స్నేహితురాలా?" అడిగాను నేను. "నాకే కాదు నాన్న. ఈ వీధిలో అందరికీ ఆప్తురాలు నందిని. నవ్వుతూ పలకరిస్తుంది. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నా గర్వం లేకుండా ఉంటుంది." తలపంకించి నేను పూజ చేసుకోవడానికి పూజ గదిలోకి వెళ్ళిపోయాను. మర్నాటి నుంచి నేను నందిని వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికెళ్ళి నందివర్ధనాలు తెచ్చుకోవడం నా దినచర్యలో ఒక భాగమైపోయింది. ఒక ఆదివారం నాడు నందిని కనిపించి 9 గంటలకి వాళ్ళ ఇంటికి కాఫీకి ఆహ్వానించింది. ఇంటికి వచ్చి రాజేశ్వరికి, గాయత్రికి ఈ విషయం చెప్పాను. "వెళ్ళిరండి మీకు కాలక్షేపం అవుతుంది" అంది రాజేశ్వరి. "నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉన్న 4 యాపిల్స్ పట్టుకెళ్ళండి. ఆ! ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు తక్కువ మాట్లాడండి. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి" అంది గాయత్రి. బాగా చెప్పావు తల్లి. ఎవరైనా కదిపితే చాలు మీ నాన్నకి ఒళ్ళు తెలీదు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం, ఉద్యోగ విజయాలు అన్నీ చెప్పేస్తారు. ఎదుటివాడు మీ నాన్న మాటల జడివానలో తడిసి ముద్దయి గజగజ వణికిపోతాడు తెలుసా? రాజేశ్వరి మాటలకి గాయత్రి ఆశ్చర్యపోయింది. అమ్మా! నువ్వు కవిత్వం ఎప్పుడు నేర్చుకున్నావు? ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? అంది గాయత్రి. ఆ! మీ నాన్న రిటైర్ అయినప్పటి నుండి నా కవిత్వమేమిటి, కూచిపూడి, కథాకళి కూడా వంటపెట్టాయి. ముసిముసిగా నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి. నిజమే. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాక నాకు ఎక్కువ సేపు మాట్లాడటం పెరిగిందన్నది రాజేశ్వరి అభియోగమే కాదు, వాస్తవం కూడా. గతంలో పిల్లలకి పాఠాలు చెప్పేవాడిని. ఇప్పుడు ఎవరు కనపడి పలకరించినా మాట్లాడుతూ స్వీయ అనుభవాలు వివరించడం అసంకల్పితంగా జరిగిపోతోంది. చాలా సార్లు నాలో నేనే అనుకుంటాను తక్కువగా మాట్లాడాలని. కానీ సాధ్యపడటం లేదు. 9 గంటలకి నందిని ఫ్లాట్‌కెళ్ళాను. ఎంతో ఆదరంగా ఆహ్వానించిందామె. 2 పడక గదులు, పెద్ద హాలు, వంటగది విశాలంగా, సౌకర్యంగా ఉంది. హాలులో ఒక పెద్ద సోఫా, 2 సింగిల్ సోఫాలున్నాయి. పెద్ద సోఫాలో నందిని నాన్నగారు, వాళ్ళ అమ్మగారు కూర్చొని ఉన్నారు. గాయత్రికి వాళ్ళ నాన్నగారు అని నన్ను వాళ్ళకి పరిచయం చేసింది. నందిని నాన్నగారు నెమ్మదిగా నమస్కారం అన్నారు. నేను బదులుగా 2 చేతులతో ఆయనకు నమస్కారం చేశాను. నేను తెచ్చిన పళ్ళు టీపాయ్ మీద పెట్టాను. "ఇవన్నీ ఎందుకండి?" అన్నారు ఆయన మొహమాటంగా. తర్వాత మాటల్లో చెప్పారు వాళ్ళది ముక్తేశ్వరని. "ఆ! అమలాపురం దగ్గరున్న ముక్తేశ్వరమేనా?" అడిగాను నేను. "అవునండి. ఆహా! మీ ఊర్లో ఉన్న చండముక్తేశ్వరుడు ఆలయానికి నేనొకసారి వచ్చాను. చాలా బాగుంటుంది మీ ఊరు" అని ఇంకా చాలా చెప్పబోయి గాయత్రి మాటలు గుర్తుకొచ్చి ఆపేశాను. ఈలోగా నందిని కాఫీలు తెచ్చింది. కాఫీ తాగుతూ హాలంతా పరిశీలనగా చూశాను. హాలులో ఒక మూల చిన్న బల్లపై గోడకు చేర్చి ఉన్న వీణ, నిర్మల్ పెయింటింగులు, వెంకటేశ్వర స్వామి పటం, తర్వాత ఒక చిత్రపటానికి పూలమాల వేసి ఉంది. ఆ చిత్రపటం చూసి నేను ఆశ్చర్యపోయాను. మా నందిని విశ్వనాథ సత్యనారాయణ గారి అభిమాని. ఆయన సాహిత్యం అంతా సేకరించింది. గుడి ప్రక్క గుడి ప్రక్క గోడకు చేర్చి ఉన్న పుస్తకాల అల్మరాని చూపిస్తూ అన్నారు నందిని నాన్నగారు. కాఫీ తాగి, కప్పు టీపాయ్ మీద పెట్టి లేచి వెళ్లి విశ్వనాథ్ వారి పటానికి నమస్కరించాను. తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. పాషాణ ప్రభుని, అహంకారని, ఛాందసుడని,
కొంతమంది అదే పనిగా ఆయన్ని నిందించినా, ఆయన సాహిత్యమే మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డుకి ఎంపికై తెలుగువాడి కీర్తిని భారతదేశమంతటా మారుమోగించింది. పుస్తకాల అల్మరా దగ్గరికెళ్ళాను. మొదటెరలోనే రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు, పురాణ వేద గ్రంథమాల పూర్తి సెట్టు, దిండు కింద పోగచెక్క, చందబోలు రాణి, విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు, కడిమి చెట్టు, ఇతర రచనలున్నాయి. రెండో వరలో రావిశాస్త్రి, శ్రీపాద, బుచ్చిబాబు, కొడవటి గంటి, గురజాడ సాహిత్యం ఉన్నాయి. మిగతా అరల్లో ప్రసిద్ధ సాహిత్యంతో పాటు బాలల సాహిత్యం కూడా ఉంది. ఒక సాఫ్ట్‌వేర్ అమ్మాయికి తెలుగు సాహిత్యం పట్ల ఇంత మక్కువ ఆశ్చర్యపోయాను నేను. నందిని వీణ అద్భుతంగా వాయిస్తుందని వాళ్ళ అమ్మగారు చెప్పారు. నా కోరిక మీద నందిని మహాగణపతిం, నగుమోము, కొండలలో నెలకొన్న కీర్తనల్ని రసరమ్యంగా వీణపై పలికించింది. నా మనసు చాలా పులకించిపోయింది. నందిని వాళ్ళింట్లో ఉన్న గంట సేపు చాలా ఉల్లాసంగా గడిచిపోయింది. వాళ్ళ ముగ్గురి దగ్గర సెలవు తీసుకొని వస్తుంటే, గుమ్మం దగ్గర నిలబడిన నందిని అంది, "బాబాయ్ గారు, మీరు విశ్వనాథ్ వారి అభిమానులని గ్రహించాను. ఆ అలమరలో ఏ పుస్తకం కావాలన్నా మీరు నిరభ్యంతరంగా తీసుకెళ్ళొచ్చు. నేనింట్లో లేకపోయినా ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకెళ్ళండి" అంది. "చాలా సంతోషం తల్లి, వస్తాను" అని వచ్చేశాను. ఇంటికి వచ్చాక నా మొహం ఆనందంతో వెలిగిపోవడం గమనించి రాజేశ్వరి, "ఏమిటి విశేషం? చాలా ఆనందంగా ఉన్నారు" అని అడిగింది. రాజేశ్వరి, "నందిని విశ్వనాథ సత్యనారాయణ గారి అభిమాని తెలుసా? మన దగ్గర కూడా లేని పుస్తకాలు ఆమె దగ్గర ఉన్నాయి. రోజు నిద్రపోయే ముందు ఆయన పుస్తకం ఏదో ఒకటి చదివి మరీ నిద్రపోతుందట. ఎంత సంస్కారవంతురాలో! గాయత్రి, నందిని వీణ వాయిస్తుందన్న సంగతి నువ్వు నాకు చెప్పలేదు. అబ్బా! వీణ ఎంత బాగా వాయించిందమ్మా! బొబ్బిలి వీణ నాదమే మధురం" అన్నాను నేను. "నాన్న, నువ్వు ఎక్కువ సేపు మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కదా?" అడిగింది గాయత్రి. "లేదమ్మా" అన్నాను నేను. "ఏం లేదు నాన్న. వాళ్ళ నాన్నగారు ఈ మధ్యే బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. నందిని తల్లిదండ్రులెదురు చక్కెర వ్యాధిగ్రస్తులే" అంది గాయత్రి. ఆశ్చర్యపోయాను నేను. రాజేశ్వరి, "వంటయింది. భోజనం చేద్దామని" పిలవడంతో ముగ్గురం భోజనాలు కానిచ్చాం. మనవలిద్దరూ టీవీలు చూస్తున్నారు. సాయంత్రం వాకింగ్‌కి వెళదామని కిందకొచ్చేసరికి పిల్లలందరూ వీధిలో క్రికెట్ ఆడుతున్నారు. బ్యాటింగు నందిని. మా మనవలతో పాటు మరో నలుగురున్నారు. అందరూ 10 ఏళ్ల లోపు వారే. నందినిని అలా చూడగానే భలే ముచ్చట వేసింది నాకు. పిల్లల్లో పిల్లలా, పెద్దవారిలో పెద్దవారిలా కలిసిపోతూ, జీవన సౌందర్యాన్ని ఒడిసి పట్టుకున్న పరిణిత ఆమెలో కనిపించింది నాకు. మర్నాడు ఉదయం నేను పూజ ముగించుకొని వచ్చేసరికి మనవరాలు తేజస్విని 2 కమలా పళ్ళు చేత్తో పట్టుకొని వచ్చింది. "తాత, ఇవాళ నేను పెద్ద షాపు ఓపెన్ చేశాను తెలుసా?" అంది. నాకర్థం కాక గాయత్రి కేసి చూశాను. "అవును నాన్న, మన వీధి చివర బడ్డీ కొట్టు పెట్టారు. నందిని ఆర్థిక సహాయంతో కొట్టు పెట్టుకున్న కిరణ్ నందినిని షాపు ప్రారంభించమంటే కాదని చెప్పి మన తేజస్విని చేత షాపు ప్రారంభింపచేసింది. అది సంగతి. ఏరా తల్లీ అంతేనా?" అంటూ కూతురి బుగ్గలు సాగదీస్తూ చెప్పింది గాయత్రి. "నాన్న, ఈ కిరణ్ ఎవరో తెలుసా? ఈ కాలనీ అంతా తిరుగుతూ చెత్త ఏరుకునే కుర్రాడు. వాడి చేత ఆ పని మాన్పించి 30,000 పెట్టుబడి పెట్టి బడ్డీ కొట్టు పెట్టించింది. వాడిని రాత్రి పాఠశాలలో నేర్పించి 10వ తరగతి పరీక్షలకు కూడా కట్టించింది నందిని." నేను ఆశ్చర్యపోయాను. "ఈ అమ్మాయికి ఇంత ఉపకార గుణం ఎలా వచ్చిందమ్మా?" అడిగాను నేను. నందిని అమ్మమ్మ గారు వాళ్ళ ఊళ్ళో ఎవరికి ఏ సహాయం కావాల్సినా చేసేవారట. ఆవిడ తన చేతిలో డబ్బు లేకపోతే బంగారపు గాజులు, ఉంగరాలు కూడా అమ్మేసి పేదలకు ఇచ్చేవారట. బహుశా ఆవిడ గుణం నందినికి వచ్చి ఉంటుంది అంది గాయత్రి. నందినిలో ఇంకో గొప్ప గుణం కూడా ఉందండి. ప్రతి నెల మొదటి ఆదివారం 4, 5 బియ్యం బస్తాలు ఆటోలో తీసుకెళ్ళి మురికివాడల్లోని ప్రజలకి తలో 10 కేజీలు ఇచ్చి వస్తుందట. రాజేశ్వరి చెప్పింది. అవును నాన్న. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో నందిని ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. మొన్న దిల్సుఖ్ నగర్‌లో బాంబు పేలుడు జరిగి గాయపడిన వారిని ఆదుకునేందుకు తనే కాకుండా తన స్నేహితుల్ని కూడా తీసుకెళ్ళి రక్తదానం చేసింది, చెప్పింది గాయత్రి. గాయత్రి మాటలతో నా కళ్ళ ముందు నందిని వ్యక్తిత్వం ఎవరెస్ట్ శిఖరాన్ని దాటినట్లు కనిపించింది. శనివారం ఉదయం వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాను. మెయిన్ రోడ్డుకి వచ్చి దాటడానికి ప్రయత్నిస్తుండగా పక్కనే ప్లెజర్ సూటర్ ఆగింది. "నమస్తే బాబాయ్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు?" నందిని చిరునవ్వుతో అడిగింది.
వెంకటేశ్వర స్వామి గుడికమ్మా. అలాగా నేను ఒక్కడికే. రండి స్కూటర్ ఎక్కండి అంది. పర్వాలేదమ్మా. వాకింగ్ చేసినట్టుంటుంది. నడిచి వెళ్తాను అన్నాను నేను. మీకు నడక ఎక్కువ కావాలనుకుంటే గుళ్ళో మరో 3 సార్లు ప్రదక్షిణలు చేయండి. పుణ్యం కూడా వస్తుంది. రండి మేస్టారు స్కూటర్ ఎక్కండి. ట్రాఫిక్ క్లియర్ అయింది అంది నందిని. నందిని మాటల్ని మన్నించి ఆమె స్కూటర్ ఎక్కాను. తెల్లని రంగులో ఉన్న స్కూటర్ ఆమె మనసులాగే ప్రకాశవంతంగా ఉంది. 5 నిమిషాల్లో గుడికి చేరుకున్నాం. నందినికి థాంక్స్ చెప్పి గుడిలోకి వెళ్ళాను. గణపతి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సరస్వతి ఆలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయి. స్వామి దర్శనం చేసుకొని వచ్చేసరికి గుడి బయట చిన్న షామియానాలో నిలబడి పేదలకు పెరుగన్నం ఆకుల్లో పెట్టి ఇస్తోంది నందిని. ఆమెతో పాటు ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. ఒక కానిస్టేబుల్ దగ్గరుండి జనాన్ని క్యూలో పంపుతున్నాడు. నందినీ ధేనువు అందరి ఆకలిని తీర్చినట్లుగా ఈ నందిని అన్నార్తులను ఆదుకోవడం ఎంత అద్భుతం అనిపించింది నాకు. కాస్తంత విరామం దొరికితే ఆ కాలాన్ని కాసులు రాబట్టడానికి ఎలా వినియోగించాలా అని జనం ఆలోచిస్తున్న ఈ కాలంలోనే తన తీరిక సమయాన్ని సమాజ వికాసానికి ఏ విధంగా వినియోగించాలా అని సత్కార్యాలకు ప్రణాళికలు వేసుకుని అమలు చేస్తున్న నందిని లాంటి వివేకవంతురాలు ఉండడమే ఈ సృష్టి విచిత్రం. ఆలోచిస్తూ నెమ్మదిగా నడుచుకుని గోకులం చేరుకున్నాను. అల్లుడు రామచంద్రం ఢిల్లీ నుండి వచ్చిన 2 రోజులకు నేను, రాజేశ్వరి మా ఊరొచ్చేశాం. యథావిధిగా రోజు సాయంకాలం శివాలయానికి వెళ్ళడం, మిత్రులు సూనాయన మేస్టారు, సుబ్బారావు మేస్టారులతో మంచి చెడ్డ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాక తక్కువ మాట్లాడుతున్నానని సుబ్బారావు మేస్టారు చెప్పే వరకు నాకు తెలియలేదు. నేను గాయత్రి మాటలు అనుసరిస్తున్నానని. ఏమైనా ఈనాటి పిల్లలు తల్లిదండ్రుల గురించి ఎక్కువగానే ఆలోచిస్తున్నారనిపించింది. వేసవిలో ఊరగాయలు పెట్టి ముందుగా బెంగుళూరు వెళ్ళి నెల్లాళ్ళుండి వచ్చాం. అమ్మాయి, అల్లుడు, పిల్లలు సెలవుల్లో విహారయాత్రకు వెళ్తామని చెప్పడంతో జూన్ నెలలో హైదరాబాద్ వెళ్ళాం. కొత్త ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, బెల్లం ఆవకాయ, మాగాయ పచ్చళ్ళు అన్నీ పట్టుకెళ్ళాం. ఎందుకమ్మా ఇన్ని రకాలు చేసి హైరాణ పడతావు అని గాయత్రి నొచ్చుకుంది. చిరునవ్వే రాజేశ్వరి సమాధానం అయ్యింది. ఆ! నందిని ఎలా ఉందమ్మా? గాయత్రిని అడిగాను. నాన్న మీరు భోంచేసి విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం నేను బ్యాంకు నుండి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి గాయత్రి బ్యాంకుకి వెళ్ళిపోయింది. సాయంత్రం మనవలిద్దరూ స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్‌కి వెళ్లారు. గాయత్రి కూడా బ్యాంక్ నుండి వచ్చింది. అమ్మా! నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని ఒకసారి పలకరించి వస్తాను అని సోఫాలోంచి లేచిన నన్ను కూర్చోమని చెప్పింది గాయత్రి. నాన్న మీరు వెళ్ళాక చాలా సంఘటనలు జరిగాయి. నందిని, శ్రీకృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. శ్రీకృష్ణ అంటే చామంచాయిగా ఉండి ఉంగరాలు జుత్తో ఉంటాడు అతనేనా? అడిగాను నేను. అతను మీకు తెలుసా? అడిగింది గాయత్రి. ఆ! ఆ! వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర నందిని పేదలకు పెరుగన్నం పెడుతున్నప్పుడు ఆమె పక్కన చూశాను. నందినే అతన్ని నాకు పరిచయం చేసిందమ్మా. అవును నాన్న. అతను వ్యాపారం చేసుకుంటున్నాడు. ఒకసారి ఎక్కువ సరుకు కొనవలసి వచ్చింది. అతని దగ్గర డబ్బు లేకపోతే నందిని తన ఫ్లాటు బ్యాంకులో తాకట్టు పెట్టి 20,00,000 ఇచ్చింది. ఆ సీజన్‌లో అతనికి 30,00,000 వరకు లాభం వచ్చింది. వ్యాపారం పెరిగి ముంబై సేట్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. డబ్బు వ్యామోహంలో పడిన శ్రీకృష్ణ కోటీశ్వరుడైన సేట్ చమన్లాల్ కూతురితో పెళ్లి కుదుర్చుకుని, పెళ్లి శుభలేఖ నందిని చేతిలో పెట్టి ముంబై వెళ్ళిపోయాడు. అతని చర్యతో హతాశురాలైంది నందిని. విషయం తెలుసుకున్న నందిని తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్‌లో చేర్చిన 4 రోజులకి ఆయన మరణించారు. ఆయన మరణించిన 12వ రోజు సాయంత్రం నందిని తల్లి కూడా భర్తని అనుసరించి వెళ్ళిపోయింది. కలత చెందిన నందిని తన ఫ్లాట్ అమ్మేసి, బ్యాంక్ అప్పు తీర్చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో? ఏం చేస్తోందో? ఎవరికీ తెలియదు నాన్న. అందరికీ మంచి చేసే అమ్మాయికి ఇన్ని కష్టాలు ఎందుకొస్తాయి నాన్న? ఆవేదనగా అడిగింది గాయత్రి. నా మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలో తెలియక బయటకొచ్చి నందిని ఉండే అపార్ట్‌మెంట్‌కేసి నడుచుకుంటూ వెళ్ళాను. ఎప్పుడూ తెల్లని పూలతో స్వాగతం పలికే నందివర్ధనం చెట్టు ఎండిపోయి ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ వీధి చివరకొచ్చాను. కిరణ్ బడ్డీ కొట్టు కొంచెం విస్తరించింది. జనం బాగా ఉన్నారు. కిరణ్ నన్ను గుర్తుపట్టి నమస్కరించాడు. క్యాష్ కౌంటర్ వెనుక నవ్వులు చిందిస్తున్న నందిని ఫోటో ఉంది. దాని కింద మై గాడెస్
అండ్ మై గురు అని ఇంగ్లీష్‌లో అందంగా పెయింట్ చేసిన అక్షరాలు విద్యుత్ దీపాల వెలుగులో మెలమెలా మెరుస్తున్నాయి. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన నందిని జీవితం ఇలా తుఫాన్‌లో ఎందుకు చిక్కుకుంది? ఆలోచనలో పడి మెయిన్ రోడ్ వరకు వచ్చేశాను. అకస్మాత్తుగా నా పక్కన స్కూటర్ ఆగింది. తెల్లని ప్లెజర్ స్కూటర్. ఎవరో అమ్మాయి తన ఫ్రెండ్‌తో ఉంది స్కూటర్ పైన. నా మనసు మరోసారి నందినిని గుర్తుకు తెచ్చుకుని బాధగా మూలిగింది. ఆకుపచ్చ లైట్ వెలగడంతో స్కూటర్ వెళ్ళిపోయింది. తిరిగి తిరిగి రాత్రి 8కి ఇంటికి చేరాను. వారం రోజులు ఉందామనుకున్న మేము 2 రోజులకే హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసాం. కాలచక్రంలో 2 ఏళ్లు గిర్రున తిరిగాయి. ఒకరోజు ఉదయం ఇంగ్లీష్ పేపర్ చదువుతున్న నేను ఒక వార్త, దానికి సంబంధించిన ఫోటో చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే గాయత్రికి ఫోన్ చేశాను. అమ్మా! నందిని వార్తల్లో ఉంటోందట. ఈరోజు ఇంగ్లీష్ పేపర్‌లో చూశాను. నువ్వు కూడా హిందూ పేపర్ చూడు. రేపు బయలుదేరి వార్ధా వెళ్లి నందినిని కలిసి వస్తాను అని చెప్పాను నేను. రాజేశ్వరిని పిలిచి హిందూ పేపర్ చూపించి వార్త చదివాను. అఖిల భారత స్థాయిలో వీణా వాదన పోటీలో ప్రథమగా వచ్చిన మేధా సాత్విక్, అతని గురువు నందిని ఉన్న ఫోటోని కన్నార్పకుండా చూసింది రాజేశ్వరి. ఆమె కళ్ళెమ్మట ఆనంద బాష్పాలు జలజల రాలాయి. నా చిట్టి తల్లి సుఖంగా ఉంది. అంతే చాలు. అటు చీర కొంగుతో కళ్ళొత్తుకుంది. మర్నాడు సాయంత్రం తాడేపల్లిగూడెం వెళ్లి లింక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. విజయవాడ వెళ్ళాక కాస్త చోటు ఖాళీ అవ్వడంతో నా వయసును గుర్తించిన ఓ యువకుడు కూర్చోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు. రిజర్వేషన్ దొరకక జనరల్ బోగీలో ఎక్కాను నేను. ఆ మర్నాడు సేవాగ్రామ్‌లో దిగి అక్కడ నుండి వార్ధా వెళ్ళాను. ఊరికి చివరగా ఉన్న కొండపై మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ విశ్వవిద్యాలయం ఉంది. దానికి కొద్ది దూరంలోనే కస్తూరిబా ప్రతిభా నికేతన్ కూడా ఉంది. నికేతన్ ప్రిన్సిపాల్‌ని కలిసి నన్ను పరిచయం చేసుకొని, నందిని టీచర్‌ని కలవాలని చెప్పాను. నన్ను విజిటర్స్ రూమ్‌లో కూర్చోమని చెప్పి, నందిని కోసం కబురు చేశారు ఆవిడ. జవాను నన్ను విజిటర్స్ రూమ్‌కి తీసుకెళ్ళాడు. రూమ్‌లో నిలువెత్తు మహాత్మా గాంధీ చిత్రం, ఆ పక్కనే కస్తూరిబా చిత్రం ఉన్నాయి. అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్కరించాను. 5 నిమిషాలు గడిచేసరికి ఆ గదిలోకి నందిని వచ్చింది. ఆమెతో పాటు వచ్చిన ఆత్మీయత పరిమళం నా హృదయాన్ని తాకింది. "బాగున్నారా బాబాయ్ గారు?" పలకరించింది నందిని. అదే చిరునవ్వు, అదే ఆత్మీయత. మొహంలో చలాకీ స్థానంలో జీవితాన్ని చదివిన అనుభవం చోటు చేసుకుంది. ఇప్పటికీ వరాలిచ్చే దేవతలా, ఆపన్నలను ఆదుకునే అమృతమూర్తిలా స్థిరంగా, ధైర్యంగా ఉంది నందిని. అకస్మాత్తుగా నా కళ్ళు చెమర్చాయి. గొంతు బొంగురుపోయింది. "అమ్మా! గాయత్రి నువ్వు నాకు సమానమేనమ్మా. ఎవరూ లేని ఏకాకిగా ఇంత దూరం వచ్చుంటున్నావా? నాతో వచ్చే తల్లి. నిన్ను కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటాను." బాధగా అన్నాను నేను. "ఆ విషయం నాకు తెలుసు బాబాయ్ గారు. అందుకే మిమ్మల్ని బాబాయ్ గారు అని నోరారా పిలుస్తున్నాను. నా మనసుకు కలిగిన గాయాన్ని నా సంగీతమే నయం చేసింది. ఇక్కడ సంగీతం టీచర్‌గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అంది గాయత్రి. "మరి పెళ్లి, పిల్లలు లేకుండా ఒంటరిగా ఎంతకాలం ఉంటావమ్మా?" అడిగాను నేను. చిరునవ్వు నవ్వింది నందిని. "హ్మ్. పెళ్లి. దానికున్న విలువని, పవిత్రతని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఇక ఒంటరితనం అంటారా? ఈ పిల్లలందరూ నా పిల్లలే. ఇవన్నీ నా నందివర్ధనాలే." క్రీడా మైదానంలో ఆడుకుంటున్న పిల్లల్ని చూపించింది నాకు. స్వచ్ఛమైన మొహాలతో, తెల్లని బట్టలతో మైదానమంతా నవ్వుల పువ్వుల్ని పూయిస్తున్న ఆ పిల్లల్ని చూడగానే నా మనసు కూడా సేదతీరింది. సంతృప్తిగా, ఆనందంగా నందినికేసి చూశాను. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.